వెల్కమ్ టు కుక్ విత్ స్వాతి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఎప్పుడు తినే చికెన్ బోర్ కొట్టి ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో తగినంత ఆయిల్, జీలకర్ర, ఆనియన్స్, మిర్చి వేసుకొని కలుపుకోండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత చికెన్ వేసుకొని కలుపుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని 5 to 10 మినిట్స్ ఉడకబెట్టాక అందులో వాటర్ వస్తాయి. అవి ఇంకే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత చిల్లీ పౌడర్, ఎంత కారం తింటారో అంత కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కారం వేసుకోండి. తర్వాత కడిగి శుభ్రం పెట్టుకున్న గోంగూరను వేసుకొని కలుపుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు తగినంత వాటర్ పోసుకొని కలుపుకొని ఉంచండి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకోండి. చివరిలో కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ. రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.